ఇది కేవలం యుద్ధం కాదు, ఇది విధి నిర్ణయించే సమరం. ఒకవైపు కర్ణుడు, మరోవైపు అర్జునుడు. సూర్యుడు ఉదయించాడు. కురుక్షేత్రం మీద ఒక విచిత్రమైన నిశ్శబ్దం. ఇది సాధారణ రోజు కాదు. కృష్ణుడు అర్జునుడిని చూస్తూ అన్నాడు, ఇది నీ జీవితంలో అత్యంత ముఖ్యమైన యుద్ధం అర్జునా. దూరంగా కర్ణుడు తన రథంపై నిలబడ్డాడు. అతని కళ్లలో ద్వేషం కాదు, గౌరవం, ప్రతీకారం కనిపిస్తోంది. అర్జునా, ఈరోజు మనలో ఒకడే బ్రతుకుతాడు అన్నాడు. ఇద్దరూ ఎదురెదురుగా నిలబడ్డారు. యుద్ధభూమి నిశ్శబ్దమైంది. ఒక్కసారిగా బాణాల వర్షం. ఆకాశం అస్త్రాలతో నిండిపోయింది. సైన్యాలు చూస్తూ శ్వాస ఆపుకున్నాయి. కర్ణుడు అద్భుత యోధుడు, అర్జునుడు దివ్య ధనుర్ధారి. ఇద్దరూ ఒకరినొకరు సమానంగా ఎదుర్కొన్నారు. ఆకాశంలో దేవతలు కూడా చూస్తున్నారు. ఇది సాధారణ పోరాటం కాదు. కర్ణుడు దివ్యాస్త్రాలను వదిలాడు. అర్జునుడు అన్నింటినీ తిప్పికొట్టాడు. కృష్ణుడు శాంతంగా చూస్తున్నాడు. ఇప్పుడు విధి తన పని మొదలుపెట్టింది. కర్ణుడి రథచక్రం మట్టిలో ఇరుక్కుంది. కర్ణుడు ఆశ్చర్యపోయాడు. ఇది ఎలా సాధ్యం అనుకున్నాడు. అతను రథము దిగి చక్రాన్ని బయటకు తీయడానికి ప్రయత్నించాడు. అతను అర్జునుణ్ణి చూసి అన్నాడు, ధర్మయుద్ధమైతే నాకు కొంత సమయం ఇవ్వు అర్జునా అని అన్నాడు. కృష్ణుడు గట్టిగా అన్నాడు, ధర్మం గురించి మాట్లాడుతున్నావా కర్ణా? ద్రౌపది అవమానం, అభిమన్యుడి హత్య, పాండవులపై కుట్రలు. అప్పుడు నీకు ధర్మం గుర్తురాలేదా అన్నాడు. అర్జునుడు కంగారుపడ్డాడు. కృష్ణుడు గట్టిగా అన్నాడు, ఇప్పుడు ఆపు అంటే నువ్వే నశిస్తావు. కర్ణుడు తన చివరి శక్తితో బాణమెక్కించాడు. కాని అతని శాపం అతన్ని ఆపింది. కృష్ణుడు గట్టిగా అన్నాడు, ఇప్పుడు అస్త్రాన్ని సంధించు అర్జునా. అర్జునుడు పాశుపతాస్త్రం వంటి ఘోర బాణం వదిలాడు. అది నేరుగా కర్ణుడిని తాకింది. కర్ణుడు భూమిపై పడిపోయాడు. అతని కళ్లలో ఒక ప్రశాంతత. నా విధి పూర్తయింది అంటూ అతను శాంతంగా ప్రాణాలు విడిచాడు. కృష్ణుడు నిశ్శబ్దంగా చూస్తున్నాడు. అతనికి తెలుసు, కర్ణుడు ఒక మహాయోధుడు. కాని విధి అతన్ని ఇలా ముగించింది. అర్జునుడు కిందికి చూసి నిలబడ్డాడు. అతని కళ్లలో విజయం లేదు, బాధ మాత్రమే. సూర్యుడు అస్తమించాడు. కర్ణుడు ఇక లేడు. కౌరవసేన తగ్గిపోయింది. యుద్ధం ముగింపు దగ్గర పడింది. ఒక మహాయోధుడు మరణించాడు. కాని యుద్ధం ఇంకా పూర్తవ్వలేదు. తదుపరి వీడియోలో దుర్యోధనుడి చివరి పోరాటం తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.